దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. అనుదినము కూడా మనందరము దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము. దేవుడు బైబిల్ గ్రంథంలో రాయిపించాడంటే అనేకమంది జీవితాలను బట్టి అనేక మంది జీవితాలని మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు వారి నుండి మనం ఏదైనా నేర్చుకోవాలి అని దేవుడు జీవగ్రంథంలో అనేక మందిని పొందుపరిచి ఉన్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలుకే దేవుడా, లేకపోతే క్రైస్తవులకే దేవుడా అంటే దేవుడు అందరికీ దేవుడేనండి. అందుకే కీర్తన గ్రంథం 47 అధ్యాయం 8వ వచనంలో చూస్తే దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. అవును కదండి. ఇశ్రాయేలుకే రాజు కాదు, ఆయన ఇశ్రాయేలుకే దేవుడు కాదు. అన్యజనులకు దేవుణ్ణి ఎరగనటువంటి వారికి కూడా దేవుడే. నీకు ఇష్టం లేదు, ప్రధానమంత్రి అంటే నీకు ఇష్టం లేదు, నీ పార్టీ కాదు, కానీ మనందరికీ ప్రధానమంత్రి ఒకలే కదా, ఇష్టమన్నా లేకపోయినా. కానీ ఇక్కడ కూడా అదే విధంగా ఇశ్రాయేలుకైనా క్రైస్తవులకైనా ఎవరికైనా అన్యులకైనా ఇది ఈయన రాజుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో చూసుకున్నట్లయితే 9:26లో ఈ ఉదయకాల సమయంలో మనము ఒక మోయాబీయుల యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఐగుప్తీయులను, యోధావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని, అరణ్యవాసులనైనా వారందరిని నేను శిక్షించదను. దేవుడు తప్పు చేస్తే క్రైస్తవుడైనా అన్యుడైనా ఎవరినైనా సరే దేవుని దృష్టిలో అందరూ సమానులే. దావీదు తప్పు చేశాడు, దావీదు నా ఇష్టానుసరుడు మనుషుడని దావీదును దేవుడు ఏమైనా దాచి ఉంచాడా, శిక్షించుకొని ఉంచాడా? లేదు. ప్రవక్తని పంపించాడు, తన తప్పు తెలుసుకున్నాడు దావీదు గారు. అంటే దేవుడికి పక్షపాతం ఉండదు. ఇదిగో దేవుడు ఐగుప్తీయులు ఏమైనా ఇశ్రాయేలు ప్రజల అన్యులే, యోధావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను నేను శిక్షిస్తాను. దేవునికి విరోధంగా మనం జీవిస్తే, పాపము చేస్తే, దేవుని యొక్క మాట కనుక మనం వినకపోయినట్లయితే దేవుడు శిక్షిస్తాడండి. ఇదిగో అమ్మోనీయులను కూడా మోయాబీలను కూడా దేవుడు శిక్షిస్తానంటున్నాడు. అంటే దేవుడు అందరికీ దేవుడైన అందరికీ రాజైన తప్పు చేస్తే ఎవరైనా శిక్షిస్తాడు. ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో మోయాబీలు యొక్క చరిత్ర ఏమిటి, అసలు ఈ మోయాబీలు ఎవరు, ఈ మోయాబీలకు మూల పురుషుడు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే నిజంగా మోయాబీలకు మూల పురుషుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంతానం అని మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 19వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు మనకు తెలుసు కదా, సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేస్తున్నప్పుడు లోతు తన యొక్క సంపూర్ణ కుటుంబము వెళ్ళిపోతారో, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతుంది. ఆ సమయంలో తన 2 కుమార్తెలు కూడా అయ్యో ఇంకా మన తండ్రి లేకపోయినట్లయితే ఇంకా మనకి సంతానం ఉండదు అని తన తండ్రి అయినటువంటి లోతు గారికి మద్యపానాన్ని తాగించేసి తన తండ్రితో సైనించి బిడ్డలకు అంటారు. అనేక మంది బైబిల్ని వ్యతిరేకించేటువంటి వారు అంటారు, ఇదిగో బైబిల్లో బూతులు ఉన్నాయి అని అంటారు. మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనండి ప్రతి దానిలో నుంచి కూడా మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. అవును, ఇక్కడ కుమార్తెలు చేశారు తప్పు, లోతు గారు కాదు. ఎందుకంటే లోతు మద్యపానం తాగేసి మత్తులో ఆయనకి ఏమీ తెలియలేదు. అందులో కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఈ దినాన అనేక మంది యవ్వనస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మద్యపానానికి బానిసలైపోయి, మద్యపానానికి మత్తులైపోయి ఈ దినాన తల్లెవరో చెల్లెవరో కన్ను మీను ఆనకుండా వారి యొక్క వాంఛను తీర్చుకుంటున్నారు, వారి యొక్క జీవితాలను కోల్పోతున్నారు, వారి యొక్క జీవితం యొక్క విలువల్ని పోగొట్టుకుంటున్నారంటే కేవలము
మద్యపానం తాగటం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. వారి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. వారి జీవితాల్ని పోగొట్టుకుంటున్నారంటే, ఇదిగో లోతు యొక్క పెద్ద కుమార్తె గర్భవతి లేరు. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంతానం? లోతు నుండి వచ్చింది. నిజంగా ఆ విషయం విన్నప్పుడు లోతు గారు ఎంత బాధపడి ఉంటాడు. ఇతడు నాకు మోయాబు కుమారుడా, మనవడా? మోయాబు కూడా అయ్యో నా తండ్రియా, లేకపోతే నేనేమని పిలవాలని అయిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు, నాయన నువ్వైతే తప్పు చేయలేదు కదా మోయాబు అని, నిజంగా మోయాబుల్ని దేవుడు ఆస్వాదించాడండి. మోయాబుని దేవుడు ఆస్వాదించాడు. మోయాబులకి దేవుడు సారవంతమైనటువంటి ఫలవంతమైనటువంటి భూమినిచ్చాడు. పచ్చని ఆ యొక్క భూఫలాల్ని దేవుడు మోయాబీలకి దేవుడు అనుగ్రహించాడు. అది మనం చూసుకున్నట్లయితే నిజంగా ఆ ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి సమయంలో, అహాబు రాజు సమయంలో, వీరు పన్ను కట్టవలసి వచ్చేటువంటి సమయాల్లో ఈ యొక్క మోయాబీలు 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అంటే దేవుడు మోయాబీలను దేవుడు ఎట్టి రీతిగా ఆశీర్వదించాడు, ఎటువంటి భూభాగాన్ని దేవుడిచ్చాడు, ఎటువంటి సారవంతమైనటువంటి పచ్చని నేలని ఇచ్చాడో మనం చూడవచ్చు. 3వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 4వ వచనంలో, మోయాబు రాజైన మీషా అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చు గల 1,00,000 గొర్రె పొట్టేలను ఎవరికి? ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండెను. 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చు గల 1,00,000 గొర్రె పొట్టేలను ఏం చేసేవాడు? పన్నుగా ఇచ్చేవాడు అంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడండి. ఎంత సారవంతమైనటువంటి పచ్చని నేలని ఈ యొక్క మోయాబీలకి దేవుడిచ్చాడు. మనం ఎప్పుడు కూడానండి ఎదిగే కొద్దంటే మనం ఒదిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. దేవునికి దగ్గరగా మనం జీవించాలి. మన ధనం కాదు, మన యొక్క బలం కాదు, మన అధికారం కాదు, మనం నేర్చుకోవాలి. అయ్యో ఇదంతా ఇచ్చింది దేవుడే కదా, నేనే పాటి వాడిని అని మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. ఈ యొక్క మోయాబీలకి ఉత్తరాన అమ్మోనీయులు ఉంటారో, దక్షిణాన ఎదోమీలు ఉంటారు. మోయాబీలు బాగా విస్తరించారు. అయితే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి నాయకత్వంలో వస్తున్నటువంటి సమయంలో దేవాతి దేవుడు మోషే గారితో మాట్లాడాడండి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా, ఇదిగో మనం మోయాబు అరణ్య మార్గమున మనం ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా అన్నాడు. ఇదిగో దేవాతి దేవుడు యెహోవా నాతో ఇట్లా అన్నాడు అని ఎవరు అన్నారు? మోషే గారు అన్నారు. మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మోయాబీలు అంటే బాధించవద్దు అన్నాడు, మోయాబీలతోటి యుద్ధము చేయొద్దు అన్నాడు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని. చూడండి ఎక్కడ వచ్చేసారు. లోతు నీతిమంతుడు, లోతు సంతానము. ఈ యొక్క మోయాబీలు, వారిని మీరు బాధింపకూడదు, వారితో మీరు యుద్ధము చేయకూడదని దేవుడే తన నాయకుడైనటువంటి మోషే గారితో చెప్తే, మోషే గారు చెప్తున్నాడు, ఇదిగో వారికి 6 దేశమును స్వాస్థ్యం, అంటే మరొక పేరే దీనికి 6 దేశము అని, దాన్ని స్వాస్థ్యంగా నేను ఇచ్చితిని. మరి మోయాబీలు మంచివారేనండి. నిజంగానే మోయాబులు మంచివారు. కానాను దేశంలో కరువు వచ్చినటువంటి సమయంలో మరి ఇశ్రాయేలీయుడు అయినటువంటి ఎలీమెలెకు ఈ మోయాబు దేశానికి వస్తాడండి తన యొక్క సంపూర్ణ కుటుంబంతో.
తన భార్య అయినటువంటి నయోమితోటి వచ్చినప్పుడు, ఇదిగో నీవు మోయాబీయుడు కాదు కదా, నువ్వు వెళ్ళిపో అని వారు ఏమనలేదు. కరువు సమయంలో వచ్చాడు అని నిజంగా ఆదరించారు. ఆదరించారు కనుకే అక్కడ తన ఇద్దరు కుమారులు పుడతారు. తన కుమారులకు వివాహం చేసినప్పుడే కదా, అక్కడే కదా రూతు ఈ యొక్క మోయాబీరాలు, ఆమెలో నుండే కదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా వచ్చారు. అంటే మోయాబీలు ఒకరిని ఆదరించారు నిజంగానే. మోయాబీలు ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టారు ఆ సమయంలో. అంతేకాదు దావీదు మహారాజు కూడా ఆయన అదుల్లా గుహంలో దాక్కున్నప్పుడు, నిజంగా ఎదుల్లా గుహంలో వారు ఆయన దాక్కున్నప్పుడు 1 సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 3వ వచనంలో చూస్తే, 1 సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 3వ వచనంలో దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గోలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. దావీదుని వద్దకు వచ్చేసారు. అదుల్లా గోలోనికి వచ్చేస్తే, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని వద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయిను. అతని వద్దకు తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబీలోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నీకు తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేశాను. మోయాబు రాజుతోటి దావీదు గారు మనవి చేసుకుని, ఇదిగో నా తల్లిదండ్రుల్ని నీ దగ్గర ఉంచుమని అన్నప్పుడు, నిజంగా దావీదు గారి యొక్క కుటుంబాన్ని ఈ యొక్క మోయాబు రాజు ఆదరించాడు, వారికి రక్షణ ఇచ్చాడు. అంటే మరి ఇంత మంచివారే, ఇంత మంచిగా ఉన్నటువంటి వారిని దేవుడు నిజంగా ఎందుకు శిక్షిస్తా అంటున్నాడండి? ఇంకా చూస్తే ద్వితీయోపదేశ కాండంలో 23వ అధ్యాయంలో, 23వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 3, 4, 5, 6 వచనాల్లో చూస్తే, అమ్మోనీయుడే గాని మోయాబుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. ఎంత మంచిగా ఉన్నారే. ఎలీమెలెకు కుటుంబాన్ని ఆదరించారు, దావీదు గారి యొక్క కుటుంబాన్ని ఆదరించారు. దేవుడు మంచి భూభాగాన్ని ఇచ్చాడు, వారిని ఆశీర్వదించాడు. ఇదిగో మోషే గారితో చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు, ఇదిగో మీరు మోయాబీలు మీరు బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు, వారు లోతు సంతతి వారు అని దేవుడు ఇంతగా చెప్పాడే. మరి దేవుడు ఎందుకండి ఇదిగో నేను వీరిని శిక్షిస్తాను అన్నాడు. దేవుని యొక్క వాక్యంతో ఉంది, వారిలో 10వ తరమున వారైనను ఎవడను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలైనగా మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమిచ్చి నదుల యరాములోని పెత్తోరులో నుండి నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలాము పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విని నల్లకుండా నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. మనందరికీ విన్నాం కదా, ఎప్పుడైతే వీరు ఐగుప్తు నుండి బయలుదేరి వీరు కానాను దేశానికి వెళ్తున్నారో, ఆ మోయాబు దేశం వచ్చినప్పుడు ఇంకా రాకుండానే మోయాబు రాజు భయపడిపోయి ఆ బాలాకు రాజు బిలాముని పిలిపించి వారిని శపించమంటాడు. అందుకే బిలాము ఏం చేశాడు, తిన్నని మార్గాన్ని విడిచి దుర్నీతి మార్గంలో నడిచాడు.
వారిని శపించమంటాడు. బాలాకు రాజు ఈ యొక్క బిలాముని పిలిపించి ఇశ్రాయేల్ ప్రజల్ని శపించమంటాడు. బిలాము కూడా అంటాడు కదా, ఇదిగో మోయాబీరాండ్రులను వారికి ఎలాగేయాలంట, స్త్రీలను ఎరగా వ్యభిచారం చేస్తే, వ్యభిచారంలోకి లాగేసినట్లయితే వారిని ఇంకా దేవుడు శపిస్తాడు. ఈ దినాల్లో కూడా అనేక మంది, కొంతమందిని ఏం చేయాలో వారికి తెలియదు. వారికి ఏదో ఒక ఎరేస్తారండి. ధనమ, స్త్రీలన, లేకపోతే పదవన, పవర్నో, అధికారాన్నో ఏదో ఒకటి ఎర కింద చేస్తారో వారిని పడగొడతారండి. స్త్రీ అయినా పురుషుడైనా సరే ఏదో విధంగా వారికి ఏంటి, వారి యొక్క బలహీనత ఏంటి అని చూస్తారో ఆ బలహీనత వారి మీద చూపించి వారిని పడగొట్టి వారికి అనుగుణంగా మలుచుకుంటారు అనేక మంది. కానీ ఈ యొక్క మోయాబు రాజు బాలాకు బిలాముని పిలిపించి శపించమంటాడు. అట్టి రీతిగా చేసినప్పుడు కానీ శపించినది వారికి ఆశీర్వాదంగానే ఉంటుంది. ఇంకా అసలు ఇశ్రాయేలు చెరలోనికి వెళ్తుంటే, అసలు ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్తుంటే దేవుడు ఎంత చేశాడు కదా. వీరెవరు? దగ్గరోళ్ళే కదా. అబ్రహాము సంతానం నుంచి వచ్చారు కదా. ఇస్సాకు, యాకోబు 12 గోత్రాల వారు. ఈ యొక్క లోతు ఎవరు? అబ్రహాము యొక్క స్వయాన బంధువే కదా. ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు చెరలోనికి వెళ్తుంటే వీరేం చేస్తున్నారు చూడండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 1వ వచనంలో చూసుకున్నట్లయితే మోయాబుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నెబోకు శ్రమ అది పాడైపోచున్నది. అంటే మోయాబు దేశంలో ఒక పట్టణమైనటువంటి నెబో, కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది. కిర్యతము కూడా, అది కూడా ఒక పట్టణము. ఇదిగో మోయాబు దేశంలో ఉంటే నెబోకు శ్రమ అంటున్నాడు ఆయన. 27వ వచనంలో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా. చెరలోనికి వెళ్తుంటే కొంతమంది చూడండి, హాస్యం కాదు, అందరిని నవ్వించరు. కొంతమంది శ్రమల్లో ఉంటే వీడు నవ్వుకుంటాడు హాస్యాస్పదముగా, అందుకే అన్నాడు అపహాస్యాస్పదంగా, అపహాస్యం చేస్తారు. కొంతమంది ఏడుస్తూ ఉంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు. వాళ్ళ ఏడుపు వీడికి నవ్వుగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం అలా ఉండకూడదు. ఒకరి బాధల్లో ఉంటే వారిని ఆదరించాలి. అయ్యో వీరు ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోతున్నారే అని ఒక ఆదరణగా ఉండాలి. కానీ వీరు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా. అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడల్లా తల ఆడించుచూ వచ్చితివి. దొంగలకు జత అయ్యాడంట ఈ మోయాబు. అందుకే ఇంకేమంటున్నాడు? 42వ వచనంలో చూస్తే మోయాబు యెహోవా కంటే గొప్పవాడని 47వ వచనంలో. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదను. 42లోనే మోయాబు యెహోవా కంటే గొప్పవాడని అతిశయపడగా. మనం కూడా చూడండి, దేవుని కంటే నా ధనమే, నా అధికారము, నా బిడ్డలు, నా కుటుంబం మన అతిశయం. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, సిలువే నా అతిశయము, క్రీస్తే నా అతిశయము. అంతేగాని మనకు కలిగినటువంటి ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి మనం అతిశయించకూడదు. నెబుకద్నెజరు ఎక్కడికి వెళ్తుంటే, ఎవరి మీదకి వెళ్తుంటే విజయం సాధిస్తున్నాడు. నా బలము, ఇది నా శక్తి అని మనసులో అనుకున్నాడని, అంతే. చివరికి ఏమైపోయాడు? మహారాజు, గొప్ప రాజు నెబుకద్నెజరు పశువులాగా అయిపోయాడు. ఎందుకు? కేవలం అతన్ని బట్టి అతను అతిశయించుకున్నాడు. ఈ దినాన నీ అందరిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నీకున్నటువంటి ధనాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా?
నీకున్నటువంటి పలుకుబడిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నీకున్నటువంటి ఇదిగో చదువును బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? దేనిని బట్టి కూడా నువ్వు అతిశయించకూడదు. అయ్యో, క్రీస్తే నా అతిశయము, నా శ్రమే నా అతిశయము, ఇదిగో క్రీస్తు యొక్క సిలువే నా అతిశయము తప్ప మనం ఈ లోకానుసారంగా దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. నా కుటుంబం బట్టి నేను అతిశయించకూడదు. నాకు ఇచ్చినటువంటి నా కెపాసిటీని బట్టి నేను అతిశయించకూడదు. దేవుడే. కానీ వీరు మోయాబులు యెహోవా కంటే గొప్పవాడని, దేవుని కంటే గొప్పవాడని అతిశయించుకుంటున్నాడు వీడు. అది జనము కాకుండా నిర్మూలమాయను. మనం ఎప్పుడు కూడా దేవుని కంటే గొప్పవారు అని మనం అనుకుంటామండి. అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. కానీ వీరు ఇట్టి రీతిగా అనుకుంటున్నారో 26వ వచనంలో చూస్తే, మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దేవునికి ఎప్పుడు కూడా మనం విరోధంగా ఉండి మనం గొప్ప చేసుకోకూడదండి. మనుషుల యొక్క మెప్పు ముప్పుకే కారణం అవుతుంది. మనం ఎప్పుడు కూడా మెప్పుల కోసం చేయకూడదు, గొప్పల కోసం చేయకూడదు. మన మనుషులు ఎదుట మెప్పు పొందుకునే వరకు ఉండకూడదు. అది దేవునికి అసహ్యం అంట. గొప్ప తెచ్చుకోకూడదు. ఎప్పుడూ గొప్పగా మాట్లాడకూడదు. మనం ఎప్పుడు నాకు బైబిల్ అన్నీ వచ్చి నేను మహాజ్ఞాన్ని అని అనుకోకూడదండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒకసారి యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే అనేకసార్లు మనం చెప్పుకున్నట్టుగా ఇది, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానం. నీ దుష్టత్వం విడిచే వివేకమనియు దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానం. వాక్యం చెప్పినంత మాత్రాన, వాక్యం చూడకుండా మాట్లాడినంత మాత్రాన జ్ఞానవంతులని కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ దుష్టత్వాన్ని, నీ పాపాన్ని విడిచిపెట్టడమే వివేకులు. అదండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కానీ వీరు మోయాబులు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. వారిని గొప్ప చేసుకుంటారు. అనేక మంది చూడండి, వారిని గొప్ప చేసుకుంటారు, వారిని పొగిడేసుకుంటారు. నేను వాక్యం చెప్తే మేము క్రైస్తవులం, పుట్టుక నుండి క్రైస్తవులం, మా అనేక తరాల నుండి మేము క్రైస్తవులుగా ఉన్నాం. అయితే ఏంటి ఉపయోగం ఏముంది? పరిసయ్యులు కూడా అదే మాటలు. ఇదిగో మేము అబ్రహాం సంతానం అనే. కానీ వారు పిల్లలతో కూడా ఒక పని చేయరంట. వారు చెప్పేవారు కానీ చేసేవారు కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు చెప్పడం కాదండి, క్రియలు చేసేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. కానీ మోయాబీలు వారిని ఏం చేసుకున్నారో, యెహోవాకు విరోధంగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. ఎప్పుడు కూడా గొప్ప చేసుకోకూడదండి. 29వ వచనంలో చూస్తే, మోయాబీలు గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. తిండిపోతులు ఎలాగో గర్వపోతులు. అనేక మంది గర్వం అండి. గర్వము నాశనానికి దారితీస్తుందంట. గర్వానికి ముందు నాశనం చేస్తుంది. మనం ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదండి. గర్వం యెజెబెలు గర్వం. అనేక మంది గర్వపడ్డారు. నెబుకద్నెజరు గర్వమే అది. గర్వానికి ముందు నాశనం అంట. ఇదిగో మోయాబీలు గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు. ప్రియ సోదరా, నువ్వు దేనిని బట్టి గర్వపడుతున్నావు? దేనిని బట్టి? నీ ధనాన్ని బట్ట, నీ ఇల్లును బట్ట, నీ జ్ఞానాన్ని బట్టి, దేనిని బట్టి నీ గర్వం? దేవుని ఎదుట మనం ఎంతటి వారం, ఏ పాటి వారం మనం ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదు. తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఆ నాబాలు వాడు గర్వం. అసలు దావీదు ఎవడు అన్నాడు? బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు భోజనాలు పెట్టుకునే సమయంలో మేము కూడా వస్తామని దావీదు గారు అంటేని అసలు దావీదు ఎవడు అన్నాడు? కానీ అబిగేలు తన్ను తాను తగ్గించుకుందండి. అదండి దేవుడికి కావాల్సింది. నీకెంత ఉన్నప్పటికి కూడా, నీకేమున్నా లేకున్నా సరే, ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం ఉన్నట్లయితే, నువ్వు తగ్గించుకున్నట్లయితే. కానీ మోయాబీలు గర్వపోతులు, గర్వాంధులైపోయారు. మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదని
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మోయాబీలు ఏ స్థితిలో నుండి దేవుడు ఏం చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా వారితో మీరు వాదించవద్దు, వారిని బాధ పెట్టొద్దు, వారితో యుద్ధం చేయొద్దు అన్నటువంటి దేవుడు నేను శిక్షిస్తాను వీరిని అంటున్నాడంటే వీరు దేవునికి విరోధంగా నడుస్తున్నారు, దేవుని యొక్క బిడ్డలకు విరుద్ధంగా నడుస్తున్నారు. ఇంకా చూడండి దేవునికి వాక్యం చదువుతుంది 45వ వచనంలో, హెష్బోనులో నుండి అగ్నియు సీహోనులో మధ్య నుండి జ్వాలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయవారి నడినెత్తిని కాల్చివేచున్నది. ఇదిగో మోయాబి పట్టణాలను ఏం చేస్తా అన్నాడో కాల్చివేస్తాను నేను. అవును కదా, ఎందుకు? దేవుని యొక్క మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట సుత్తి వంటిది కాదా? నా మాట ఔషధం వంటిది కాదా అంటున్నాడు ఆయన. అవును, నువ్వు దేవుని యొక్క మాట వింటే అది నీకు ఔషధంగా ఉంటుంది. దేవుని యొక్క మాట వినకపోతే ఇదిగో అగ్ని కాల్చివేస్తుంది. సొదొమ గొమొర్రా ప్రజలకి దేవుడు మాట్లాడాడు, అయినా సరే వారు వినలేదు. ఆయన మాట అగ్ని గంధకముల చేత కాల్చివేయబడ్డారు. ఇదిగో నెబుకద్నెజరు చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళి ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటే షడ్రక మేషక అబేద్నెగోలు ఆ మాట వినలేదు, దుష్టుని యొక్క మాట వినలేదు, అగ్నిలో పడవేశారు. దేవుని యొక్క మాట అగ్నియే, ఆ అగ్నిలో నుండి దేవుడు వారిని రక్షించాడు. ఈ మోయాబీయుల్ని ఇదిగో నేను అగ్ని చేత నేను వారిని నశింపచేస్తాను. అందుకే 20వ వచనంలో చూసుకున్నట్లయితే చూడండి, 20వ వచనంలో మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది, గోలు ఎత్తి కేకలు వేయును, మోయాబు అపజయము నొందెను. ఏం చేస్తుందంట? పడగొట్టబడినదై. నీవు ఒక స్థితిలో ఉన్నావంటే, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థలంలో పెట్టాడంటే, నువ్వు దేవునికి విరోధంగా ఉంటే ఏమవుతావు? దేవుడు పడగొట్టిస్తాడు నిన్ను. పడిపోతాం. ఎంత ఎత్తుకెత్తాము ఇదిగో పడిపోతాం. మనం అనేక మందిని చూసాం కదా ఈ లోకంలో. అనేక మంది సేవకులు ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి ఏ విధంగా పడిపోయారండి? ఈ లోకానుసరైనటువంటి వాటిల్లో పడిపోయేవారు. రాజకీయమని, డబ్బని, అనేక విధాలుగా ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారో. దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడు పడగొడతానంటున్నాడు. వారు అప్పుడు కేకలు వేస్తారు, ఇదిగో అపజయం పొందుకుంటారండి. దేవుడు మనకి ఎప్పుడు కూడా విజయాన్ని చేకూర్చాలంటే దేవుని యొక్క మాట మనం వినాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 14వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ 14లో చూస్తే, మేము బలాఢ్యులమని యుద్ధశూరులు మరియు మీరెట్లు చెప్పుకొందురు, మోయాబు పాడవుచున్నది, శత్రులు దాని పట్టణంలో చొరబడుచున్నారు, వారు యవ్వనులో శ్రేష్ఠులు వదకపోచున్నారు. మోయాబీలు ఏమనుకుంటున్నారండి? బలాఢ్యులు అనుకుంటున్నారు. దేవుని ఎదుట నీ బలం ఎంత, నీ బ్రతికెంత? బలాన్ని చూసి నువ్వు ఎప్పుడు కూడా అతిశయించొద్దు. వీరు బలాఢ్యులు అనుకుంటున్నారు, కానీ శత్రువులు దాని పట్టణంలో చొరబడుతున్నారు. అయ్యో మోయాబు, నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలోకి వచ్చేసావు? ఈ దినాన నిజంగా ఈ యొక్క మోయాబుల గురించి, మోయాబుల యొక్క జీవితాల గురించి మనం వింటున్నాం కదా. వారి జీవితాల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? మన జీవితాలు మార్చబడాలి. దేవుడు ఏ స్థితిలో పెట్టాడు, నువ్వు ఏ స్థితిలో జీవిస్తున్నావో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. 9వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మోయాబు రెక్కలు పెట్టుడి, అది వేగరముగా బయలుదేరిపోవాలను, నివాసి ఎవడును లేకుండా దాని పట్టణంలో పాడగును, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక. వీరు దేవుని యొక్క పనులు అశ్రద్ధగా చేశారు. ఈ దినాన్ని నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కార్యాలను నువ్వు అశ్రద్ధగా చేస్తున్నావేమో ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. అందుకే మోయాబీలు మాకంటే గొప్పవాడు ఎవడు లేడనుకున్నారో చివరికి ఏమైపోయారండి? అందుకే కీర్తనల గ్రంథం 60:8 చూస్తే, మోయాబు నేను కడుక్కునే పళ్ళెం అన్నాడండి ఆయన. మోయాబు నేను కాలు కడుక్కొని పళ్ళెం అన్నాడు. అంత హీన స్థితిలోకి వచ్చేసారంటే ఈ దినాన వారి నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. మోయాబులాగా జీవిస్తే
మనం మారాలి. ఇదిగో మోయాబీయులు